హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సండే అన్నమాట. ఎప్పటి నుంచో మేము ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము, అలా డిలే అయిపోతుంది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా తెగించి ఈరోజు మార్నింగే 7:30కి ఇలా బయలుదేరామన్నమాట. అది ఎక్కడికి అనుకుంటున్నారా? శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడనేది ఫుల్గా నేను వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఏంటి బాబో ఇంత పెద్దగా ఉందని అయితే అసలు భయపడిపోకండి, లాస్ట్ వరకు కూడా మిస్ అవ్వకుండా చూడండి. నిజంగా అసలు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పెషల్లీ ఎంత బేగా అక్కడికి వెళ్దామని అయితే మీరు ఫీల్ అవుతారు. అంత బాగుంది వ్యూ అయితే మీకు చూపిస్తాను. మార్నింగే బయలుదేరేసాం కాబట్టి ఇంకా బయట అలా టిఫిన్ చేసేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇవి వచ్చేసి చింతపండు చాక్లెట్స్ అన్నమాట. నేను బిగ్ బబుల్స్ చాక్లెట్స్ ఇలాంటివి అయితే కార్లో వెళ్ళేటప్పుడు పట్టుకుంటాను మోస్ట్గా, ఎందుకంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది మనకి విశాఖపట్నం నుంచి కాశీపట్నం ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా ఉంటుంది. కాశీపట్నం నుంచి వైకుంఠగిరి వెళ్ళడానికి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ కాశీపట్నం దగ్గర రైట్ సైడ్ అయితే మనకు ఒక టెంపుల్ ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ అయితే దండం పెట్టుకొని స్టార్ట్ అవుతారన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇదిగో చూసారు కదా, ఇదంతా కూడా కాశీపట్నం అన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే టర్న్ అవ్వాలి. టర్న్ అవుతున్నాము. ఇలా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే మనకి అరకు వస్తుందన్నమాట. ఇలా రైట్ సైడ్ టర్న్ అయితే మనకి వైకుంఠగిరికి వెళ్తామన్నమాట. ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే నేను అసలు మాటల్లో చెప్పలేనండి, అంత బాగుందన్నమాట. ఎక్కువ మనకి మలుపులు అయితే ఉంటాయన్నమాట. ఇంకా అలాగా కడుపులో తిప్పుతుంది, చాలా హెడ్ఏక్గా ఉందని చెప్పి కార్ అయితే పక్కకు పార్క్ చేసేసి దిగాము. ఇవి మీకు గుర్తున్నాయా? చిన్నప్పుడు ఎక్కువగా చూసేవాళ్ళం, ముట్టుకుంటే ముడుచుకుంటాయి కదా, వాటిని ఏమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా కారులో పడలేని వాళ్ళు అయితే ఇంకా చుక్కలే చూస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇంకా లోపలికి పడిపోతాం అన్నట్టు అలా ఉందన్నమాట. చిన్న చిన్న రోడ్స్, ఎక్కువ మలుపులు అయితే ఉన్నాయి. చిన్న రోడ్స్, మలుపులు ఎక్కువ అన్నమాట. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ కూడా వ్యూ పాయింట్ ఇంకా చూడడానికి కళ్ళు రెండు చాలా అన్నమాట. కెమెరాలో కన్నా కూడా డైరెక్ట్గా చూస్తేనే అది ఎంత అందంగా ఉందో మనం చెప్పగలం. అంత బాగుందన్నమాట. ఇంతకుముందు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నట్టయితే కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ కొండ మీద కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు, ఒక స్కూల్ కూడా ఉంది. అంటే అది ఒక గ్రామం ఉన్నట్టుంది. కాకపోతే ఒకే దగ్గర ఇల్లు లేవు, కానీ అక్కడక్కడ కొంచెం డిస్టెన్స్ ఉంటూ కూడా ఇల్లులు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి, చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ రిసార్ట్స్ కూడా కడుతున్నట్టున్నారు. ఇంకా అవేమీ మేమైతే అడగలేదు, ఎందుకంటే మనకి ప్రస్తుతానికైతే అవసరం లేదు కదా అనుకుంటున్నాము. అంటే రిసార్ట్స్ ఏమో అని, అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నాయని అనుకుంటున్నాం. చూసారు కదా మేఘాలు ఎలా ఉన్నాయో, ఇంత బాగుందండి బాబాయ్, అసలు నేను చెప్పలేకపోతున్నాను. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అన్నమాట. అంటే ఆ గ్రామంలో ఉండే పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. చూసారు కదా ఎన్ని మలుపులు ఉన్నాయంటే, ఇంకా ఒక పాము వెళ్తుంది చూసారా, అలా ఉన్నాయన్నమాట. ఈ కొండంతా కూడా పైన పొగతో ఇలా కప్పేసి ఉందన్నమాట. డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా కనిపించట్లేదు కూడా, అలా ఉంది. దీని కొండ ఎత్తు వచ్చేసి మనకి 33,333 అడుగులు ఎత్తులో అయితే ఇక్కడ నిర్మిస్తున్నారంట. ఈ రోజైతే మార్నింగ్ 6:30కే ఎండ జిగ్గుమన్నట్టు ఉందన్నమాట మనకి. కానీ కొండ పైకి వచ్చేసరికి మంచులా చల్లగా ఉందన్నమాట. ఎంత బాగుందిరా బాబోయ్, ఇంకా నేను చెప్పలేనండి. మీకు కూడా బోర్ కొడుతుంది ఎంత బాగుంది ఇంత బాగుంది అంటే. అంటే బోర్ కొట్టకుండా ఉండాలి అంటే మీరు కంపల్సరీగా వెళ్ళాల్సిందే. ఫైనల్గా మనం గుడికైతే వచ్చేసాము. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. లోపలికి వెళ్ళే ముందు అయితే మస్ట్గా కాలు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ అయితే ఫెసిలిటీస్ పెట్టేశారు. నేను చక్కగా కాలు కడుక్కొని ఇంకా లోపలికి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ మనకి భజన కూడా జరుగుతుంది. చాలామంది వచ్చారండి, అసలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని కూడా వచ్చారు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత బాగుంది. చక్కగా కూర్చోవడానికి కానీ. చూసారు కదా అదంతా కూడా మొత్తం రాయితో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఈ గుడిని వచ్చేసి కర్రి సముద్రారెడ్డి గారు అయితే నిర్మిస్తున్నారంట. అతని పేరు కూడా రాసి పెట్టారు. సో మా వాడైతే చక్కగా దండం పెట్టేసుకుంటున్నాడు. వీడు ఇదేనే కాదు, దేవుడు ఎక్కడ కనిపించినా దండం పెట్టుకొనగానే పెట్టేసుకుంటాడు.
ఇలా బొట్లన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ప్రసాదం పట్టుకొని చక్కగా కూర్చొని అందరం కూడా తినేసాము. ఇంకా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఎంత కావాలంటే అంత ప్రసాదం తినండి అక్క పర్వాలేదు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఫస్ట్ టైం నేను వింటున్నాను అనమాట ఒక గుళ్ళో ఎంత ప్రసాదమైనా ఇస్తారు అని చెప్పేసి. గుడంతా కూడా ఆల్మోస్ట్ మనకి రాయితోనే చెక్కినట్టుంది. చూసారు కదా డిజైన్స్ ఎంత బాగున్నాయో. అసలు ఎంత చల్లగా ఉందో తెలుసా అండి, కిందన కూర్చుంటే చాలా చల్లగా ఉంది. చాలామంది వచ్చారు, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఇలా ఫ్యామిలీస్తో అందరూ వచ్చి ఇలా గుడిలో కూర్చొని ఇలా ప్రసాదాలు తినడం అనేది ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ మా వాడైతే డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. బాగుంది, ప్లెజెంట్గా ఉంది కదా. గుడికి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చిన్నగా ఉంటుందన్నమాట. దీని బ్యాక్ సైడ్ చూసారా వ్యూ ఎలా ఉందో, కంప్లీట్ పొగ అన్నమాట మొత్తం కూడా. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ గుడి అయితే ఉందన్నమాట. ఇది ఏ దేవుడో మనకి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. మా వాడైతే దండం పెట్టేసుకుంటాడు. ఫైనల్గా గుడి అంతా కూడా చూడటానికి ఇలా ఉందన్నమాట. శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి ఆలయం వైకుంఠగిరి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. వీలైతే మాత్రం మస్ట్గా చూడడానికి రావడానికి ట్రై చేయండి. ట్రావెలింగ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా రావచ్చు అన్నమాట. నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా వస్తే సరిపోతుంది. ఇంకా దర్శనం అయితే బాగా అయిపోయింది. రిటర్న్ అయితే అయిపోతున్నాము. గుడికి కొంచెం డిస్టెన్స్ ఉండగానే రోడ్లు అయితే కొంచెం బాగోలేదు, అంటే కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది కాబట్టి కొంచెం కార్లు అయితే ఎత్తు కొంచెం ఎక్కించలేక అక్కడే కొంచెం ఆగిపోతున్నాయి అన్నమాట. ఆగిపోయి నడుచుకొని పైకి వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదంతా కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే వ్యూ అన్నమాట. సో చూసారు కదా, నేనైతే ఈ ప్రకృతి గురించి అయితే వివరించలేకపోతున్నానండి. అసలు మాటలు రావట్లేదు, అంత బాగుంది. ఇంకా నేను కూడా పదే పదే ఎంత బాగుంది 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 అంటే మీకు కూడా బోర్ కొడుతుందేమో. చెప్పండి. దర్శనం అయితే బాగా అయిపోయింది కదా. రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే కార్ సైడ్కి పార్క్ చేసేసి వ్యూని ఎంజాయ్ చేసాం కాసేపు అన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. చూసారు కదా బ్యాక్ సైడ్ వ్యూ ఎంత బాగుందో. కాసేపు సరదాగా అందరం అటు ఇటు నడుచుకుంటూ చిన్న చిన్నగా వీడియోస్, ఒక ఫొటోస్ అలా తీసుకున్నాము. అలా కిందకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ అయితే ఒక చిన్న జలపాతం అయితే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. అద్భుతం అంటే ఇంకా అద్భుతం అంతే. చూసారు కదా ఎంత బాగుందో. అక్కడ ఒక రాయి ఉంటే రాయి మీద జస్ట్ కూర్చుందామని చెప్పేసి వెళ్ళాము. రిస్క్ తీసుకోమని అయితే నేను చెప్పను. ఇంకా చాలామంది లోపలికి కూడా వెళ్తున్నారు. మాకు అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని ఇక్కడ ముందుగా ఉన్న ఒక రాయి మీద అయితే కూర్చున్నాము. కూర్చొని చిన్న జస్ట్ క్లిప్పింగ్ వీడియో, జస్ట్ ఫోటో తీసుకున్నాం అంతేని. అంటే మనం లాంగ్ డిస్టెన్స్ ఎలాగ ట్రిప్స్ వెళ్ళలేము, దగ్గరలో ఉండేవైనా వీలుంటే ఇలాంటి చూడడంలో తప్పైతే లేదు. ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండేది, జస్ట్ అప్పుడప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఏమంటారు? అయిపోయిందన్నమాట. మా చిన్నోడైతే వాళ్ళ బాబాయ్తో ఆడుకుంటున్నాడు. సో చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. వీలైతే మట్టు కంపల్సరీగా విజిట్ చేయండి టెంపుల్ని. థ్యాంక్ యూ ఆల్.